మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో ఇంకా బలపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అబద్ధాల మాటలు మాట్లాడేటోళ్ళు తెలుగుదేశం పార్టీలో లేరు అని తెలియజేసుకుంటూ, రాజమౌళి ప్రసాద్ రెడ్డి చాలా పలుపాలు పలికినారు. నేనే ఎమ్మెల్యే అవుతాను, నా దగ్గర డబ్బు ఉంది, నేనే డబ్బు ఖర్చు పెడతాను, అన్ని కులాల వాళ్లకు కళ్యాణ మండపాలు కట్టిస్తాను, సాకరులకు అయితేనేమి, మంగళూరులకు అయితేనేమి, కుమ్మరులకు అయితేనేమి, సాయిబులకు అయితేనేమి, ఎస్సీలు ఎస్టీలు అందరికీ కళ్యాణ మండపాలు కట్టిస్తానని చెప్పినారు. అన్ని దేవుళ్లకు సొంత తెలుగు ఇస్తామని చెప్పినారు. అవన్నీ కూడా ఆయన చేయక నిలబడిపోయి ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి, మీ అబద్ధపు వాగ్దానాలన్నీ 10 సంవత్సరాలు చూస్తారు ప్రజలు. ఇప్పుడు కూడా మీరు ఏదో నమ్మి మీకు చేస్తారు అని ఓట్లు దండిగా ఓట్లు వేసినారు. మీరేం తక్కువ ఓట్లు రాలేము. మేము 23,000తోనే గెలిచాం, మీరు 42,000తో గెలిచారు గతం. మేమేం చెప్తున్నామంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి ప్రమాణాలు చేసినారు. నేను మాట మీద ఉంటా, మా అమ్మ మీద తోడు, మా నాన్న మీద తోడు, శివపార్వతుల సాక్షి కనక పరమేశ్వరి దేవి సాక్షి అని చెప్పినారు. సౌడమ్మదేవి సాక్షి అని ఒక 3 సార్లు చెప్పినారు. మా ఇంటి దేవత అని చెప్పినారు. మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు శాశ్వత రాజకీయాలకు సన్యాసం తీసుకుంటా అని చెప్పినారు. ఓడిపోతే అది ఎప్పుడు చేస్తున్నారో, ఎప్పుడు సన్యాసం తీసుకున్నారో చెప్పాలి. రెండోది, ఈ పేద ప్రజలకంతా కళ్యాణ మండపాలు కట్టిస్తామన్నారు అన్ని కులాల వాళ్ళకు. అది కట్టిస్తారా లేదా అని చెప్పాలి. రాజన్న క్యాంటీన్ నడుపుతా అని చెప్పారు. అది కూడా సురేష్ అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాతనే అతను ముందుకు వచ్చినాడు. అంతకుముందంతా ఆయన తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన అన్నా క్యాంటీన్ తొలగించేసి వాళ్ళు అన్నం పెట్టలేదంటే అన్ని తొలగించేస్తారు. తెలుగుదేశం పార్టీ పెట్టేది కూడా తొలగించేస్తారు. సురేష్ పెట్టాడు కాబట్టి వాళ్ళు కూడా పెట్టారు కొంతకాలం. ఇప్పుడు ఆయన పెట్టాడా లేదా అది కూడా చెప్పాలా. ఎందుకంటే ఆయన పెట్టకపోతే ఎవరో కూడా ముందుకు వస్తారు. దేవాలయాలకు, మసీదులకు, దర్గాలకు, ప్రార్థనా మందిరాలకు చందాలు ప్రకటించినాడు. అవి అసంతృప్తిగా పనులని నిలబడిపోయి ఉన్నాయి. మేము పోయి పరిశీలన చేసినాం. అదే నువ్వు పత్రికా ప్రకటన చేస్తావో, నేను చేయిస్తానన్నా చెప్పు, లేకపోతే నేను చేయించానని చెప్తే ఇటు ప్రభుత్వ నిధులతోనో లేకపోతే ఇట్లా చందాల ద్వారానో ఎవరు కులానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. నువ్వు ఎన్ని చెప్పినట్టు అన్ని చేస్తావా లేదా అని నిర్ణయం తీసుకొని రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినావు. కాబట్టి నువ్వు ఎప్పుడు చేస్తానో నువ్వు మాకు ప్రకటన ద్వారా తెలపాలని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను అన్నా క్యాంటీన్ మొదలు పెట్టేటప్పుడే చెప్పా, రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా, ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను. ఎలక్షన్ కోడ్ వరకు కూడా ప్రతిరోజు 5,000 మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అంది. నువ్వు ఏం పలకరాలు పలికినావు? మా అమ్మ కోరిక, మా అమ్మను ఇట్లా రాజమౌళి క్యాంటీన్ పెడుతున్నానంటే, మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు, శాశ్వతంగా పెట్టమనింది. మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంత సేపు, నేను సచ్చినా కూడా వంశపార్యంగా పేద ప్రజలకు ఈ రోజు ఏ విధంగా 2,000 మందికి పెడుతున్నానో కంటిన్యూ 2,000 మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది. ఈ రోజు నీకు సిగ్గు, లజ్జ, నువ్వు మాట నిలబెట్టుకునేవాడివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు. ఆ రోజు కూడా ఈశ్వరుని సాక్షిగా చెప్పినావు, శివపార్వతుల సాక్షిగా. వాళ్ళ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు రాజమౌళి క్యాంటీన్ కొనసాగించు, బీద ప్రజలకు సేవ చేయి. లేని పక్షంలో అన్నా క్యాంటీన్ త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు 15,000 లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు. నువ్వు కొనసాగిస్తే 2-3 రోజుల్లో కొనసాగించినట్టు, లేదంటే ఆ ప్లేస్ లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీ అరేంజ్మెంట్ అన్ని బయటకు వస్తాయి. పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము కూడా అభివృద్ధి దిశగానే మున్సిపాలిటీని కానీ, పంచాయతీలను కానీ, మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. మౌలిక వసతులన్నీ కల్పిస్తాం. శాశ్వత పరిష్కారానికి కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. 15-20 రోజుల్లోనే అన్నా క్యాంటీన్ లో మొదటి దఫా 100 స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గారికి. తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. అఖండ మెజార్టీతో గెలిచిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.